హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏదైతే విజయవాడ ముంపుకు కారణమైనటువంటి బుడమేరు కాలువ, బుడమేరు వాగు పరిధిలో ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. విజయవాడకి శాశ్వతంగా ఈ ముప్పు నుంచి పరిష్కారం లభించేంత వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రకటన చేశారు. బుడమేరుతో పాటు బుడమేరు వెళ్ళి కలిసేటువంటి కొల్లేరులో ఉండేటువంటి ఆక్రమణలు కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. బుడమేరు ఆక్రమణలు, కొల్లేరు ఆక్రమణలు, వీటిని తొలగించేటువంటి విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ప్రజల ప్రాణాల కన్నా కూడా మిగతా ఏవీ మాకు ఎక్కువ కాదు, ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఈ ప్రకటనకి కొద్ది రోజుల ముందు అంటే విజయవాడలో బుడమేరు ముంపుకు ముందు హైదరాబాదులో హైడ్రా తరహా కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఇదే తరహాలో ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో హైడ్రా తరహాలో మున్సిపల్ పార్కులు, ప్రభుత్వ స్థలాలని ఆక్రమించినటువంటి వాళ్ళందరూ కూడా వాటిని తొలగించండి, లేదు అంటే హైడ్రా తరహాలో మేము తొలగింపులు చేపడతాం అని ఆయన కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంటే దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారంగా బుడమేరు ఆక్రమణలు, అదేవిధంగా కొల్లేరు ఆక్రమణలు తొలగిస్తాం. నారాయణ మంత్రి చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పార్కులు, నదులు, కాలువలు అన్ని ఆక్రమణలు తొలగిస్తాం. ఎన్నిటి మీద ప్రభుత్వ స్థలాల్లో ఉండేటిని తొలగిస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే హైదరాబాద్ తరహా హైడ్రా వంటి సంస్థను ఏర్పాటు చేయటమో ఏదో చెయ్యాలి కదా. ఇప్పుడు విజయవాడలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలో ఎక్కడి నుంచి బుడమేరు అనేటువంటిది ఎక్కడైతే మైలవరానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతం నుంచి, మైలవరం అటవీ ప్రాంతం నుంచి తిరువూరు నియోజకవర్గము, మైలవరం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఎక్కడికి పోలవరము రైట్ కెనాల్లో వచ్చి కలుస్తాయి వెలగలేరు దగ్గర. ఎందుకు ఈ బుడమేరకు ఆక్రమణలు ఇన్ని వచ్చాయి విజయవాడలో అని అంటే దీనికి కారణము 2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము పోలవరానికి రైట్ కెనాలు తవ్విన నేపథ్యంలో ఆ రైట్ కెనాల్లో వెలగలేరు దగ్గర బుడమేరును తీసుకొచ్చి రైట్ కెనాల్లో కలిపి అక్కడి నుంచి పవిత్ర సంగమం దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో నీళ్లు వెళ్ళే విధంగా చేశారు. అందుకని 2006 తర్వాత 2005లో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి. అంతకుముందు చాలాసార్లు, ఇందాకనే నేను ఒక ఆంధ్ర పత్రిక ఎప్పుడో, బహుశా అది ఇప్పుడు కాదు అసలుకి 1900 అంటే స్వతంత్రానికి పూర్వం అనుకుంటా, బుడమేరు వరదకు 10 మంది చనిపోయారు అనేటువంటిది ఆంధ్రపత్రిక డేట్ అయితే నాకు గుర్తులేదు. అసలు స్వతంత్రానికి పూర్వానికి సంబంధించినటువంటి అప్పటి నుంచి బుడమేరు సమస్య ఉంది. బుడమేరు అంటే విజయవాడ దుఃఖదాయిని అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి అలాంటి బుడమేరులో ఎట్లా వచ్చినాయి ఆక్రమణలు? ఎందుకు ఇప్పుడు ఇవి ఈ స్థాయిలో విజయవాడ మునిగింది? అంతకుముందు ఈ స్థాయిలో, ఇంత స్థాయిలో మునగలేదు. 3 లక్షల మంది వారం రోజుల పాటు, 8 రోజుల పాటు వరదల్లో చిక్కున్నటువంటి పరిస్థితులు గతంలో ఈ స్థాయిలో లేవు. గతంలో కూడా బుడమేరుకు సంబంధించి అయితే వెలగలేరు దగ్గర 11 రెగ్యులేటర్స్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి నీళ్లు వదిలితే మాత్రమే విజయవాడ మీద నుంచి న్యూ రాజరాజేశ్వరిపేట, అదేవిధంగా భగత్ సింగ్ నగరు, వాంబే కాలనీ, ఇలాగా మొత్తం ఒక 15 రకాల కాలనీల మీద నుంచి దాటి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్స్ ఏర్పాటు చేశారో 11, అక్కడ నుంచి
రైట్ కెనాల్ ద్వారాగా కృష్ణానదిలోకి బుడమేరు నీళ్లు పంపించేటువంటి ప్రయత్నం అప్పటి నుంచి జరుగుతుందో, అప్పటి నుంచి వరద రాలేదు కాబట్టి, అంటే 18 సంవత్సరాలుగా దశల వారీగా ఈ బుడమేరుకు సంబంధించినటువంటి వరద విస్తృతి, బాగా వరద వచ్చేటప్పుడు వచ్చేటువంటి ప్రాంతం ఉంటుంది చూసారా, దాన్ని ఆక్రమించారు. బుడమేరు అనేటువంటిది మినిమంగా ఉండే బుడమేరు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. బుడమేరుకి ఒక రకంగా రిటైనింగ్ వాల్ కూడా కొన్ని చోట్ల కట్టారు. అయితే ఇప్పుడు మునిగింది ఏంటంటే ఆ బుడమేరు ఉన్నటువంటి ఆ వాగు కాలవక, ఆ వాగు బుడమేరు వాగు దాటి ఈ రోజున ఆ వరద ఎక్కడ వస్తుందో ఆ వరద విస్తృతి అదంతా కూడా ప్రవహించింది. ఇవన్నీ ఇప్పుడు ఆక్రమణలు ఉన్నాయి. సుమారుగా వెలగలూరు దగ్గర నుంచి, అంటే విజయవాడలో అనుకోండి సపోజ్ 12 కిలోమీటర్ల వరకు ఈ విధమైనటువంటి బుడమేరు చుట్టుపక్కల వివిధ కాలనీల్లో ఆక్రమణలు ఉన్నాయి అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. ఈ 12 కిలోమీటర్ల మేర ఈ ఆక్రమణలన్నీ తొలగించాలి. ఎప్పటి నుంచి? 2006 నుంచి మొదలయ్యి ఇప్పుడు వరకు ఆక్రమణలో అనేక దశలో పెరుగుతూ వచ్చాయి. 2006లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 2009లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి, 2014 ఈ రాష్ట్రం విడిపోయింది, అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ తెలుగుదేశం గవర్నమెంట్ 2019 వరకు ఉంది, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2024 వరకు ఉంది, ఇప్పుడు 24లో వరద వచ్చింది. అంటే ఈ 18 ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆయా ప్రభుత్వాల్లో ఉండేటువంటి నాయకులు, అధికారుల్లో ఉండేటువంటి అవినీతో, అందుకని ఆ విధంగా ఆక్రమణలు చేసినటువంటి వాళ్ళు పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పేదోళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు దీంట్లో. ఇక కొల్లేరుకి వెళ్తే కొల్లేరులో చెరువులే ఆక్రమణలు చేసేసి, చేపల చెరువులు వేసేసి మొత్తం ఆక్రమణలు చేసినటువంటి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, బడా వ్యాపారవేత్తలు అందరూ ఉన్నారు. మరి ఇవన్నిట్లో రాజకీయాలకు అతీతంగా మరి ఏదో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్సో, తెలుగుదేశమో అందరూ తలాపాపం తిలాపెడికెడు, ఇలా అందరికీ ఈ తిలాపాపం తలాపెడికెడు అనేటువంటిది వాళ్ళందరికీ వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. సరే ఇప్పటికైనా సరే, ఇప్పుడు మనం మునిగిపోయాంగా, సమస్య వచ్చిందిగా, అది ఎవరైనా కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏమన్నా వాళ్ళని వదిలిపెట్టాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఆక్రమణలు చేస్తే వాళ్ళని ఎందుకు ఎవ్వరూ వదిలిపెట్టకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధమైనటువంటి బుడమేరు ఆక్రమణల మీద, అదేవిధంగా కొల్లేరు ఆక్రమణల మీద హైడ్రా తరహాలో ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే మళ్ళీ ఏడాది తిరిగితే మళ్ళీ వరదలు వస్తాయి కదా, మళ్ళీ వర్షాకాలం. అసలు ఇప్పటికే మళ్ళీ ఎప్పుడు వరద వస్తుంది అనేటువంటి బుడమేరుకు సంబంధించినటువంటి ఆ విజయవాడ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రతిరోజు విలువైందే కాబట్టి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. కాబట్టి బుడమేరు కొల్లేరు విషయంలో అయినా సరే, మిగతా రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలు వ్యవహారం ఏంది, మిగతా ఎవరెవరు ఆక్రమణలో ఉన్నారు, ఇవన్నీ అటు జోలికి నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఈ వీడియోకి సంబంధించినటువంటి దాంట్లో. ముందు బుడమేరు ఆక్రమణలో కొల్లేరు ఆక్రమణలమైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళిద్దా లేదనేటువంటిది మనం కొద్ది రోజుల్లో భవిష్యత్తులో చూద్దాం.